వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలోని పెన్నా నదిపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిపై ఉన్నాము. ప్రస్తుతము ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిగా అయినట్టే అనుకోవచ్చు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అయిన తర్వాత ట్రాఫిక్ ఇటువైపు మళ్లించడంతో నెల్లూరు నగరంలో ట్రాఫిక్ చాలా వరకు తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కొత్తగా నిర్మించిన ఈ పెన్నా నది మీద ఏర్పాటు చేసిన నూతన బ్రిడ్జి. అయితే అదేవిధంగా అటువైపు పాత బ్రిడ్జి 100 సంవత్సరాల కిందట పాత బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఆ బ్రిడ్జి. అయితే ఆ బ్రిడ్జి మీద నిత్యము అంటే ఇటు విజయవాడ అదేవిధంగా ఈ ప్రాంతాల నుంచి నెల్లూరు నగరంలోకి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి మీద వచ్చే వాహనాలు కానీ పోయే వాహనాలు కానీ మొత్తం ఆ బ్రిడ్జి మీదే నడిచేది. దీంతో ట్రాఫిక్ ఎప్పుడు స్తంభించి పోయేది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో జరిగేవి. ప్రతి సంవత్సరము పదుల సంఖ్యలోనే ఈ బ్రిడ్జిపై ఈ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనము గతంలో చూస్తున్నాము. అయితే నూతన బ్రిడ్జి తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ట్రాఫిక్ లేదు. గతంలో అయితే మొత్తం ఈ బ్రిడ్జి మీద కిక్కిరిచ్చే విధంగా పాత బ్రిడ్జి మీద ఉండేది. ఇప్పుడు నెల్లూరు నగరం నుంచి వచ్చే వాహనాలు ఆ పాత బ్రిడ్జి వైపు పాత బ్రిడ్జి పైనుంచి వస్తున్నాయి. అదేవిధంగా ఇటు విజయవాడ కావలి వైపు నుంచి ఒంగోలు వైపు నుంచి ఈ నెల్లూరు నగరంలోకి వెళ్ళే వాహనాలు మాత్రం కొత్త బ్రిడ్జి వైపుకి మీద నుంచి వదిలేయడంతో చాలా వరకు బ్రిడ్జి చాలా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోయింది. ప్రస్తుతము ఈ నూతన బ్రిడ్జి మీద ఫుట్పాత్ కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకా పనులు పూర్తయ్యే పూర్తి కావాల్సిన ఉండి కొంత పనులు జరగాల్సిన ఉంది. ఆ పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు. అయితే ప్రధానంగా కొత్త బ్రిడ్జి వలన చాలా వరకు నెల్లూరు నగరంలో అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ పెన్నా నది మీద ఒకే బ్రిడ్జి 100 ఏళ్ల కిందట అప్పుడు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేశారు. అయితే ఆ బ్రిడ్జి మీదే వచ్చే వాహనాలు పోయే వాహనాలు మొత్తం వెళ్ళేవి. దీంతో ట్రాఫిక్ కూడా పూర్తి అంతరాయం కలిగేది. అది ప్రధానంగా మనం చూస్తున్నాము. అంటే వెంకటేశ్వరం వైపు నుంచి ఇటు నుంచి ఇంకొక బ్రిడ్జి రావాల్సి ఉంది. అయితే కొంతమంది రోడ్డు పక్కన ఉండే నివాసాలు ఉండే వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో కొంత అంతరాయం కలిగింది. అయితే వాటిని కూడా ప్రభుత్వం పరిష్కరించి త్వరలోనే కొత్త బ్రిడ్జి ఆ ప్రాంతాల నుంచి కూడా వస్తుంది. ఆ బ్రిడ్జి అటు నుంచి వచ్చే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ బ్రిడ్జికి లింక్ ఉంటుంది. అయితే దీంతో ట్రాఫిక్ చాలా వరకు తగ్గుముఖం పట్టిందని అనుకోవచ్చు. ప్రస్తుతము స్థానికుడు ఇక్కడ ఉన్నారు. చెప్పండి. అంటే గతంలో ఎలా ఉండింది బ్రిడ్జి? ఇప్పుడు ఎలా ఉంది? సార్ అంతకుముందు మేము ట్రాఫిక్ పోవాలన్నా గూడా, ఇంట్లో నుంచి బయటికి పోవాలన్నా గూడా ఈడ పెద్ద స్తంభించేది ట్రాఫిక్కు. హ్మ్. ఏందంటే ప్రతి నైట్ వచ్చేటప్పుడు హ్మ్. డ్యూటీ నుంచి హ్మ్. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు గానీ, హ్మ్. నైట్ 10 గంటల పైన ఆ! ఎక్కువ యాక్సిడెంట్లు. హ్మ్. తాగి ఏమన్నా వన్ వే గానీ, అవతల వాళ్ళు గానీ, యువతల వాళ్ళు గానీ వచ్చి ఏదో ఒక గొడవ వేసుకునేది. ఎక్కువ స్తంభించేది. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల ట్రాఫిక్ కరెక్ట్‌గా నియంత్రించింది. హ్మ్. ఇటు పక్క పోవడం గానీ, డ్యూటీకి ఆ! కొత్త కొత్త బ్రిడ్జి మీద నుంచి పోతుంది. కొత్త బ్రిడ్జి మీద నుంచి ఇప్పుడు డ్యూటీకి పోవాలన్నా కూడా అరగంట ముందే వెళ్ళిపోతున్నాం సార్ మేము. హ్మ్. దేవుడి దయ వల్ల. ఏసినోళ్ళు, మీరు ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పాత బ్రిడ్జి ఉన్నప్పుడు ఎలా ఉండేది వాహనాలు? సార్ పాత బ్రిడ్జి 2002 నుంచి నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది. నేను స్కూలుకి పోవాలన్నా రంగనాయలపేట గేట్ కాడికే స్కూలుకి పోయేది సైకిల్‌లో. ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది పాత బ్రిడ్జి మీద. దానివల్ల ఇప్పుడు చూస్తుంటే నేను పెద్దయినాక చాలా తక్కువయింది సార్ ఇప్పుడు. దాదాపు మా ఇల్లు కూడా ఈడే. మా ఇల్లు గూడా రోడ్డు కోసమే కేటాయించారు. మేము గూడా ఇల్లు ఇచ్చేసాము రోడ్డు కోసం. ఇప్పుడు పాత బ్రిడ్జి ఉన్నప్పుడు వచ్చే వాహనాలు, పోయే వాహనాలు మొత్తం ఆ బ్రిడ్జియేనా? సార్ సార్ మొత్తం అదే బ్రిడ్జి సార్. హ్మ్. ఏ బ్రిడ్జి అయినా గూడా హ్మ్. ఎటు వెహికల్స్ హెవీ వెహికల్ గానీ, హ్మ్. లైట్ వెహికల్ గానీ ఎటు పోవాలన్నా గూడా టౌన్‌లో పోవాలంటే ఈ బ్రిడ్జే. హ్మ్. ఈ బ్రిడ్జి ద్వారా మొత్తం మీకు అక్కడ అదే ట్రాఫిక్ ఇది ట్రాఫిక్ ఎక్కువ. ఆ! ఇబ్బంది గూడా. హ్మ్. స్కూల్ పోయేవాళ్ళు గానీ, కాలేజీ పోయేవాళ్ళు గానీ, గీతాంజలి కాలేజ్ గానీ, ఇది రావుస్ గానీ ఏదైనా అన్ని మొత్ స్కూల్స్ అంటే అన్ని కాలేజీలు, స్కూల్స్, శ్రీ చైతన్య గాని మొత్తం ఇక్కడే. హ్మ్. మొత్తం ఇటు పోవాల్సిందే. కడప నుంచి గాని, పులివెందుల నుంచి ఎటు పోయినా కావలి బండి గాని, అల్లూరు బండి గాని ఇట్టే పోవాల్సిందే. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోద్ది సార్. మార్నింగ్ నుంచి 12 దాకా
మొత్తం ట్రాఫిక్ జామ్. దానివల్ల ఇప్పుడు బాగుంది. అంటే ఇటీవల ఈ బ్రిడ్జి కట్టారు కదా! సింగిల్ బ్రిడ్జి ఉన్నప్పుడు వెంకటేశ్వరం వాళ్ళు చాలా మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాలు అంటారు. చాలా మంది చనిపోయారు సార్. దాంట్లో నా బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ, అలీల్ అని ఆ, నా బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ, చనిపోయాడు ఆ, బైక్ యాక్సిడెంట్‌లో. ఆ, నైట్ పాత బ్రిడ్జి మీద ఆ, నైట్ 10 గంటలకి సునారు అంటే బంగారు పని చేసే అబ్బాయి ఉమ్, చనిపోయాడు. బైక్ యాక్సిడెంట్ లారీ కొట్టేసింది. ఉమ్. అది కూడా జరిగింది సార్ ఆడ. చాలా మంది చనిపోయారు. చాలా మంది పొడుగుపాడు, కోవూరు, సాల్చింతల, ఇనమడుగు మొత్తం అల్లూరు ప్రతి ఒక్క పిల్లోడు చనిపోయి ఉన్నాడు. పెద్దోళ్ళు కూడా చనిపోయి ఉన్నారు సార్. ఉమ్. అది సార్. ఇది కొత్త బ్రిడ్జి అయిన తర్వాత బాగుంది. సార్ కొత్త బ్రిడ్జ్ అయినాక చాలా మేలు సార్ ఇది. దాదాపు ఇది కానీ పూర్తయి ఉంటే బాగుండేది. ఇది సగం అంటే ఇప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ పెట్టారు కాబట్టి కోర్టుకి వేశారు కాబట్టి ప్రాబ్లంగా కొంచెం ఉంది. ఇది కానీ పూర్తి అయితే ఇంకా బాగుంటుంది సార్ అది. ఓకే. ఇది పరిస్థితి. గతంలో 100 సంవత్సరాల కిందట పెన్నా నది మీద ఒక బ్రిడ్జి ఉండేది. ఆ బ్రిడ్జి మీదే మొత్తం వచ్చే పోయే వాహనాలు నెల్లూరు నగరంలో నుంచి రావాలన్నా, నెల్లూరు నగరంలో పోవాలన్నా ఆ బ్రిడ్జి మీదే వెళ్ళేది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయేది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగేది. వెంకటేశ్వరము, కోవూరు అదేవిధంగా ఆహ్, చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం నెల్లూరు నగరంలోకి వెళ్ళి సినిమాలు లేదంటే వివిధ స్కూళ్ళకు పోయి వచ్చేవారు చాలా మంది రోడ్డు ప్రమాదం బ్రిడ్జి మీదే రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన పెన్నా నది మీద ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి వలన ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోయింది. ఇటు నెల్లూరు నగరంకు వెళ్ళే వాహనాలు మొత్తం కొత్త బ్రిడ్జి మీద వదలడము, అదేవిధంగా పాత బ్రిడ్జి మీద నెల్లూరు నగరం నుంచి వచ్చే వాహనాలు వదలడంతో ఈ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ లేకుండా పోయిందంటూ కూడా స్థానికులైన మరొకరు రాయప్ప ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు కొత్త బ్రిడ్జిగా నిర్మించిన తర్వాత పరిస్థితి ఏంటి? బాగుంది సార్. మా చిన్నతనం నుంచి ఆ బ్రిడ్జి ఉన్నింది. ఏదో మా తాతలు ముత్తాతలు కట్టారనేది పేరు ఈ బ్రిడ్జికి. ఆ పాత బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పగుళ్ళొచ్చేసి చాలా ఇబ్బంది పడింది. అసలు బ్రిడ్జే తీసేసి కొత్తది కట్టాలన్నది ప్రపోజల్ ఉండింది. తర్వాత దాన్ని అట్టే ఉండిచ్చి ఈ బ్రిడ్జి కట్టారు. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత ట్రాఫిక్ బాగుంది. ఎటు పడ్డ వాళ్ళు అటు పోతున్నారు ఫ్రీగా. ఇబ్బందులు లేదు. చాలా బాగా చక్కగా చేశారు. ట్రాఫిక్‌లు లేవు, యాక్సిడెంట్లు లేవు. రెండవది ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడి నుంచి నేను పొడుగుపాడు టౌన్‌లో ఉండేది. పొడుగుపాడులో నాకు వాటర్ ప్లాంట్ ఉంది. అక్కడి నుంచి నేను రావాలంటే కనీసం ఒక అరగంట, గంట కూడా పట్టేది. ఈరోజు ఒక 5 నిమిషాల్లో టౌన్‌లోకి చేరిపోతున్నాం. చాలా చక్కగా బ్రిడ్జి కూడా చాలా చక్కగా కట్టారు. ట్రాఫిక్ ఎలాంటి ఆటంకాలు లేవు. మొదటగా యాక్సిడెంట్లు లేవు. రోడ్లు బాగున్నాయి. చక్కగా ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇట్లాగనే ఉండాలని. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు పెన్నా కొత్త బ్రిడ్జి నుంచి.